ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు జరగడం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు యథేచ్ఛగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమడులో కాంగ్రెస్ సీనియర్ నేత బిల్ల సుధీర్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉందని వివరించారు. అర్హులైన పేదలకు మూడో విడతలో చూద్దామని అక్కడున్న ప్రజల్లో మాట్లాడారు. ఎవరేమనుకున్నా పర్లేదు, ముందుగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని బిల్ల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే పేదల సంగతేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తర్వాత మూడో విడతల ఏం చేస్తామంటే అప్పుడు నిజంగా బీదోడు ఉండడానికి కూడా పాపం వాళ్ళకి అవసరం, వాడు బీదోడు వాడికి పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్తలు ఫస్ట్ మనం ఇల్లు కట్టించుకోవాలి. బీదోడు ఉండడానికి కూడా పాపం వాళ్ళకి అవసరం, వాడు బీదోడు వాడికి పెడదాం. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయ్యి ఉండాలి, వాడు బీదోడు. కార్యకర్తల కోసమే ఎవడేమని అనుకోని కాంగ్రెస్ లో పనిచేయాలి, వాడు ఇల్లు లేనివాడు కావాలి. మన కార్యకర్త